హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పేటీఎం బ్యాచ్కి చుక్కలు చూపించిన రేష్మి గౌతమ్. ఇది ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా పేటీఎం బ్యాచ్ కొంతమంది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎద్దు పైన ఆటోను పెట్టి కొంతమంది మనుషులు ఎక్కి ఇలా ఆ ఎద్దుని హింసించినటువంటి పరిస్థితి. దీని మీద ఆమె స్పందించింది. గతంలో కూడా చాలాసార్లు స్పందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆమె ఒక జంతు ప్రేమికురాలుగా మనం చూడాలి. అటు జబర్దస్త్లో పాటు ఇంకా చాలా సినిమాల్లో కూడా ఆమె యాక్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక జంతు ప్రేమికురాలుగా జంతువులకు సంబంధించినటువంటి ఏ ఇష్యూ అయినా సరే ఆమె స్పందించేటువంటి వ్యక్తిత్వం అని కూడా చెప్పచ్చు. అలాంటి రేష్మి గౌతమ్ ఈ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరతపై చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మరీ దారుణం. మీరెక్కడమే కాకుండా ఒక ఆటో ఎక్కించి దాంట్లో ఇంత దారుణమైనటువంటి వెయిట్ని ఒక మూగజీవిని మోసేలాగా హింసించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె చెప్పింది. దాన్ని సరే దానికి ఉండేటువంటి వెయిట్ ఉందమ్మా ఇంకొకటి ఉందమ్మా అని చెప్పి చెప్పటం వేరు. బట్ కాకపోతే మన పేటీఎం బ్యాచ్ అలా ఉండే టైపు కాదు కదా. క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మనకు కనిపిస్తారు. అమ్మన బూతులు తిట్టడం వాళ్ళకి అది తప్ప ఇంకొకటి చేత కాదు అని చెప్పాలి. అంటే ఎవరైనా వాళ్ళకి మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలి అంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా జవాబు చెప్పాలి. అమ్మా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే చేశాము. అది మామూలుగా కూడా అంటే చాలా అంటే ఎద్దుల బండ్లని దేనికి వాడతారు అని దాని మీద గురించి చెప్పచ్చు. లేదా ఆ ఫొటోస్ని వీడియోస్ని తీసి షేర్ చేయొచ్చు. కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా రైతులు కావచ్చు అందరూ వాడేటువంటిదని చెప్పచ్చు. కానీ అలా చెప్పేటువంటి వ్యక్తిత్వాలు లేవు కదా పేటీఎం బ్యాచ్కి. బూతులు తిట్టడమే ఇంకొకటి తప్ప ఇంకొకటి రాదు వాళ్ళకి. రాజకీయం అంటే వాళ్ళకి బూతులు తిట్టడమే అనుకుంటారు. అది కూడా ఇంట్లో ఆడవాళ్ళని ఇంకొకరిని తీసుకొచ్చి తప్ప వీళ్ళకి నిజాయితీగా కౌంటర్ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం లేదనే చెప్పాలి. ఇది ఇప్పుడు అటు రష్మి గౌతమ్ గారికి ఇచ్చినటువంటి కౌంటర్లు ఎలా ఉన్నాయంటే నిజంగా చదవటానికి నాకే చాలా దారుణంగా అనిపించింది. ఎమ్మని ఇంకొకటని అదని ఇదని ఇంకా అసలు బాబోయ్ నిజంగా వీళ్ళ మనుషులా పశువులా ఏమనాలో కూడా అర్థం కాల. అయినా కానీ నాకు ఒక మంచి ఇది కలిగింది. ఎక్కడ తెలుసా? రష్మి గౌతమ్ గారి మీద. ఆమె తిరిగి అలాంటి భాష మాట్లాడకుండా ఇలాంటివి నేను చాలాసార్లు చూశాను. నేను ఈ యానిమల్స్కి సంబంధించి నాకు అంటే జంతు ప్రేమికురాలుగా దేని మీదైనా సరే రియాక్ట్ అయినప్పుడు చాలాసార్లు ఇలాంటివి కనిపించాయి. ఇలాంటి మాటలు ఇలాంటి తిట్లు వినిపించాయి. బట్ దానికన్నా పెద్దగా ఇంకా ఎక్కువగానే తిట్టినా కూడా నాకు పర్లేదు. బట్ అక్కడ అలా జంతువులను మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏమందో తెలుసా? నిజంగా మీరు కనుక నన్ను తిట్టడం మీద ఉండేటువంటి దృష్టి ధ్యాస పని అక్కడ జంతువులకి ఏదన్నా మంచి చేస్తే డెఫినెట్గా మీ పార్టీకి నేను యునానిమస్గా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చేసింది. ఎక్కడ ఆమె తిట్లా, క్రిటిసైజ్ చేయలా, తిట్టారు కదా అని చెప్పేసి రివర్స్ తిట్లా. వాళ్ళ పని అదే, వాళ్ళ బ్యాచ్కి అది తప్ప ఇంకోటి తెలీదు అని ఆమె వదిలేసి మీరు నా మీద పెట్టేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆ తిట్ల మీద పెట్టేటువంటి ఆ టైము మీ పార్టీని ఒప్పించి ఇదిగో మేము యానిమల్స్కి ఇది చేస్తాం అని మీరు గనక నిలబడితే నేను మీ పార్టీకి అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తానని చెప్పిందంటే ఆలోచించండి. నాకైతే బాగా అనిపించింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి మనం మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉంటామని చెప్పి ఆవిడ చూపించిందేమో అనిపించింది. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నానంటే పేటీఎం బ్యాచ్కి అంటే వాళ్ళ క్రూరత్వానికి ఇది పరాకాష్ఠగా నేనైతే చెప్పదలుచుకున్నాను. అరే ఆమె ఒక మహిళగానో ఇంకొకరిలోనో ఏదో ఒక విధంగా మాట్లాడింది. దానికి కౌంటరు పద్ధతిగా ఇవ్వండి. అది చేయటం చేత కాకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. మీకు చేత కావట్లేదని ఒప్పుకోండి. లేదా ఇంకోసారి అలా చేస్తే మాకు చేత కాదురా భయ్, మేము ఇంతే, మా రాజకీయం ఇంతే ఉంటుంది, మేము ఇష్టం వచ్చినట్టు అమ్మనాభూతులు తిడతాం, మా ఇంట్లో వాళ్ళు అమ్మనాభూతులను కూడా తిట్టించుకుంటాం, మాదంతే అని అంటారా? ఇంకెవడేం చేయలేడు మిమ్మల్ని.